అండ్ నెక్స్ట్ గుంటూరుకు సంబంధించిన విషాదకరమైన వార్త ఇది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో విషాదం నెలకొంది. మాజీ సీఎం జగన్ నివాసానికి సమీపంలోని బకింగ్హామ్ కాలువలోకి దూకింది ఓ యువతి. ఆమె కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. చనిపోయిన మహిళ తాడేపల్లి కొత్తూరు సెంటర్కు చెందిన శెట్టిపల్లి ఐశ్వర్య గుర్తించారు. ఆమెకు చదువుపై ఇంట్రెస్ట్ లేకపోవడంతో కాలువలోకి దూకినట్టుగా చెబుతున్నారు పోలీసులు. బంగారు భవిష్యత్తు ఉన్న బిడ్డ ఇలాంటి నిర్ణయం తీసుకుందని తల్లిదండ్రులు కన్నీళ్లు పెడుతున్నారు. వివరాలు కాంతిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంతి, అంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేదని నిజంగానే ఆమె దూకిందా, లేదంటే ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయా? ప్రస్తుతం అయితే తల్లిదండ్రులు చెబుతున్న దాని ప్రకారం ఆమెకు చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, ఆమెను చదువుకోవాలని ఫోర్స్ చేయడం వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ అయింది. దీంతో పాటుగా ఆమె నిన్న తెల్లవారుజామున ఆ బకింగ్హామ్ కెనాల్లో దూకింది. ఇప్పటి వరకు కూడా ఆమె మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఆమె ఏం చదువుతుంది కాంతి? ఆమె ఇంటర్మీడియట్ చదువుతున్నట్లుగా తెలుస్తోంది. ఈమె ఇంటర్మీడియట్లో కొంత అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ పాప చదువుకోవడానికి ఇబ్బంది పడుతూ తనకి ఇంట్రెస్ట్ లేదు అంటూ కూడా తల్లిదండ్రుల వద్ద ఇంతకు ముందు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఆమె ఇంట్రెస్ట్ లేకుండా చదవడము, అలాగే తనకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది, నేను చదవలేకపోతున్నాను, నేను చదువు మానేసి ఏదైనా పని చేసుకుంటాను, లేకపోతే ఏదైనా నేర్చుకుంటాను అని చెప్పినప్పటికీ తల్లిదండ్రులు చదువు లేకపోతే ఏం చేయలేవని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా తల్లిదండ్రులు అయితే ముందు చెబుతున్న మాట. కానీ పోలీసులు అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకేమన్నా ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ అయితే చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆమె దూకినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు మృతదేహం లభ్యమైతే కాలేదు. అలా మృతదేహం కోసం అయితే ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి.